అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నేను నిన్ను ఏర్పరచుకుని ఉన్నాను. ఈ వచనం ఎవరి గురించి వ్రాయబడిందంటే జెరుబ్బాబెలు అనే దేవుని సేవకుని గురించి వ్రాయబడి ఉంది. హగ్గయి రాబోతున్న మెస్సయ్య గురించి, ఆయన జీవితము గురించి వ్రాసిన ప్రవచనములు. ఈ జెరుబ్బాబెలు ఎవరంటే యూదా దేశపు రాజు యొక్క మనవడు, యూదా వంశము వాడు. ఈ జెరుబ్బాబెలు నుండి యేసు తండ్రి అని యోసేపు జన్మించాడు. కాబట్టి యేసుక్రీస్తు వంశావళిలో ఉన్న ఒక వ్యక్తి జెరుబ్బాబెలు. జెరుబ్బాబెలు దేవుని సేవకుడిగా ఉన్నట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. నా సేవకుడును షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలు, నేను నిన్ను ఏర్పరచుకుని ఉన్నాను గనుక ఆ దినమున నిన్ను తీసుకుని ముద్ర ఉంగరముగా చేసేదను. కాబట్టి దేవుడు అతన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అతను అనగా అతని వంశాన్ని, అంటే యేసుక్రీస్తు ప్రభువు గురించి చెప్పబడుతున్న మాటలు. నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను, నిన్ను ముద్ర ఉంగరముగా చేసేదను. అంటే జెరుబ్బాబెలు నీ వంశంలో పుట్టబోయే ఒక వ్యక్తి ద్వారా, యేసుక్రీస్తు ద్వారా నా అధికారము అతనికి ఇవ్వబడుతుంది. కాబట్టి అతను నేను ఏర్పాటు చేసుకున్నాను, అతడు నా సేవకుడని మరి జెరుబ్బాబెలు వంశంలో పుట్టబోతున్న మెస్సయ్య కొరకు చెప్పబడిన మాటలు. కాబట్టి ఈ జెరుబ్బాబెలు దేవుని మందిరాన్ని నిర్మించాలని ఆశతో ఉన్నాడు. ప్రధాన యాజకుడు కుమారుడైన యెహోషువ మరియు యూదా అధికారపు కుమారుడైన జెరుబ్బాబెలు ఇద్దరు కూడా దేవుని మందిరాన్ని నిర్మించాలని ఆశతో ఉన్నారు. మీరు చేస్తున్న పని మంచిది, నేను మీకు తోడై ఉంటాను. కానీ అంచె దినములలో ఏ రాజ్యము కూడా నిలవబడదు. కానీ నీ వంశము నుండి వచ్చే జెరుబ్బాబెలు, నీ వంశంలో ఉన్నటువంటి మెస్సయ్య ముద్ర ఉంగరముగా ఉండి అందరి ఎదుట రాజుగా పిలువబడతాడు. అతనికి అధికారం ఇవ్వబడుతుందని దేవుడు ప్రవచన పూర్వకంగా చెప్పిన మాటలు ఇవి. ఇది మెస్సయ్య యొక్క ప్రవచనము. అయితే ఈరోజు ప్రభు ఈ వాక్యం ద్వారా మనతో ఏం మాట్లాడనే ఉన్నాడో చూద్దాం. అంత్యకాలంలో దేవుని రెండవ రాకడ సమయంలో కొత్త ఆకాశము, కొత్త భూమి కనిపిస్తుంది. దేవుని మరి ఆలయము, మరి ఆ యొక్క ఆకాశము నుండి నూతన యెరూషలేము, మరి గుమ్మములు, నూతన యెరూషలేము పట్టణము కట్టబడుతుందని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి రాబోయే ప్రవచనము ఈ వాక్యం యొక్క ఉద్దేశము. అయితే యేసుక్రీస్తు ప్రభువారు యూదా వంశము నుండి వచ్చి అనేకులు తన రక్తము ద్వారా అనేకులను తన పిల్లలుగా చేసుకుని ఉన్నారు. కాబట్టి దేవుడు మనకు అధికారమును ఇచ్చి ఉన్నాడు. ఎలాగంటే యేసు నామములో మనం ఏదైతే అడుగుతామో అది పొందుకుంటామో. కాబట్టి ఆయన స్వరక్తం ఇచ్చి మనలను ఆయన పిల్లలుగా చేసుకున్నాడు. కాబట్టి మనము కూడా వారసులుగా పిలువబడుతున్నాం. అంటే జెరుబ్బాబెలు వంశము వారసులుగా, అంటే యూదా వారసులుగా, మనము యేసుక్రీస్తు వారసులుగా, ఆయన రక్తము ద్వారా కొనబడిన వారముగా పిలువబడుతున్నాం. దేవుని పిల్లలుగా పిలువబడుతున్నాం. కాబట్టి ఆయన నామమును బట్టి మనకు అధికారం ఉన్నది. కాబట్టి మనము యేసు నామములో ఆజ్ఞాపించాలి. ఏ సమస్య అయినా, ఏ శోధన అయినా మనము ఆజ్ఞాపించినప్పుడు అది జరుగుతుంది. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. మీరు దాసులు కాదు, ఇక కుమారులు అని దేవుడే ఆయన సాక్ష్యమిస్తూ ఉన్నాడు. కాబట్టి మనము తండ్రికి కుమారులుగా ఉండి తండ్రి అని మనం మొర్రపెట్టుకుంటున్నాం. కాబట్టి ఈ సమస్త సృష్టి మీద దేవుడు మనకు అధికారమును అనుగ్రహించాడు. దాన్ని బట్టి మనం అతిశయించకూడదు, కానీ మన పేర్లు జీవ గ్రంథంలో వ్రాయబడి ఉన్నందుకు మనము అతిశయించాలి. కాబట్టి దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనలను తన పిల్లలుగా ఏర్పాటు చేసుకుని ఈ సమస్త భూమి మీద మనకు అధికారం ఇచ్చాడు. ఆయన నామమును బట్టి మనం ఏది అడిగినను మనం పొందుకుంటాము. మనము సురక్షితముగా ఉంటాము, భద్రముగా ఉంటాము, రక్షింపబడతాము. మరియు మనం పరలోకమును, కొత్త ఆకాశమును, కొత్త భూమిని మనం చూస్తాము. కొత్త యెరూషలేము పట్టణములో, దేవుని ఆలయములో మనము ఆయనను కొలిచే సమయం రాబోతుందని
దేవుని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి మన దేవుడు మనలను ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. తన బిడ్డలుగా ఉండుటకు స్వరక్తమిచ్చి మనల్ని కొన్నాడు. దేవుడు ఆది నుండే మనకు తోడయ్యుండి మన వంశము అనగా యేసుక్రీస్తు ద్వారా మనమందరం అన్యజనులందరూ కూడా ఆయన పిల్లలుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.